డబ్బు వద్దు ఏమొద్దు, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు మీకైతే లొంగను, నా స్టాండ్ అది. మీరు 100 కోట్లతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చుగా, వేరే స్టేట్కో ఇంకో చోటుకు వెళ్ళిపోయి. 100 కోట్లతో హ్యాపీ సెటిల్ కావచ్చు సార్, కానీ నేను ఈ పొద్దు అప్రూవర్గా నిలబడి వాస్తవాలను బయటికి చెప్పినానని చెప్పి ఒక మంచి అభిప్రాయం ఉంది కడప జిల్లాలో సైతం, ఆంధ్రప్రదేశ్లో సైతం. దాన్ని నేను స్పాయిల్ చేసుకోలేను కదా. దాన్ని నేను 100 కోట్ల కంటే నా పేరు ఇంపార్టెంట్. నా పేరు కంటే 100 కోట్లు చాలా చిన్న పాయింట్ నన్ను అడిగితే. నా వరకు నా మనస్తత్వం. దస్తగిరి గారు, మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఒక మంచి పేరు ఉందంటూ ఉన్నారు. మంచి పేరు ఎట్లా ఉంటుంది? మీరు ఒక ఎమ్మెల్సీని, ఒక మాజీ సీఎం తమ్ముడిని అత్యంత దారుణంగా గొడ్లు పెట్టి నరికారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు నరరూప హంతకుడితో సమానం. మీరు మంచివాడని జనాల్లో ఒక ముద్ర ఎట్లా ఉంటుంది? ఫ్యాక్ట్, అందరికీ ఉన్న డౌట్లు అడుగుతున్నా. మంచివాడంటే మంచి వాళ్ళలో కూడా రకాలు ఉన్నాయి సార్. మీకు అది అర్థమైందో లేదో నాకు తెలియదు. చంపినోడు తప్పుడోడే, నరరూప రాక్షసుడే కాదని చెప్పను. కానీ ఆ తప్పును బయటికి చెప్పేటోడు ఉంటాడు. ఆ తప్పును రే నాయన నేనే చేసిన, వాస్తవాలు ఇవిరా నాయన, చేసిన వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు, మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఉన్నారు, వైసీపీ వాళ్ళే చేసింది, వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదగానే జరిగిందిరా నాయన అని చెప్పి చెప్పడంలో తప్పేముంది? ఆ తప్పును ఆ గట్టిగా నిలబడినానని చెప్పి ఆ యొక్క మంచి పేరు ఉంటుంది అంటనా. మర్డర్ చేసినందుకు మంచి పేరు ఉంటుందని నేను చెప్పుకోలే. ఆ యొక్క స్టాండ్ను మంచిగా ఉంది కాబట్టి మంచి నుంచి కూడా నేను అంటున్నది అదే. ఒక వ్యక్తి నేనే మర్డర్ చేశారని బహిరంగంగా చెప్పడం అనేది ఒక పెద్ద సంచలనం. అందుకని ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా ఇవాళ మీ చుట్టూ తిరుగుతున్నాయని నేను ఇందాక నుంచి అదే మాట చెప్తూ ఉన్నాను. ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను తప్పును సమర్థించుకోలే. నేను తప్పును సమర్థించుకుంటూ ఉండింటే ఫస్ట్ నేను మీడియా ముందుకు రాను. వాళ్ళు తీసుకున్న డబ్బే తీసుకొని ఏదో లాస్ట్లో వాంగ్మూలంలే సరేలే 100 కోట్లతో మనం సెటిల్ కావచ్చులే అని చెప్పుకొని నేను తిరిగేవాడిని. సరేనా, నేను బయటకు కూడా వచ్చేవాడిని కాదు. కానీ బయటకు వచ్చి ఎందుకు చెప్పుకుంటున్నా మీడియాకు? నన్ను పెట్టుకునే ఇబ్బందులు కావచ్చు, నాకు ఆఫర్లు ఇచ్చేవి కావచ్చు, బహిరంగంగా చెప్పలేము కదా. అవన్నీ చెప్పే విషయాలు కాదు. అవి కూడా ఎందుకు చెప్తున్నానంటే నాకు వాళ్ళ డబ్బు వద్దు, వాళ్ళ సమస్య నాకు అవసరం లేదు, జరిగిన వాస్తవం ఇది అని చెప్పి ప్రజలకు నేను ఒక హింట్ ఇస్తాను. మీ చేత ఎవరైతే హత్య చేయించారో, మిమ్మల్ని హత్య చేయమని పంపించారు, వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలన్నది మీ చివరి లక్ష్యమా? అదే లక్ష్యం. నా చేత ఎవరైతే నా జీవితాన్ని సైతం సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కాడ నుంచి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఇంకా సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, వీళ్ళందరూ, ఎర్రగంగిరెడ్డి, వీళ్ళందరూ కూడా కారకులే. ఎందుకంటే నేను ఒక సామాన్యుడిని. నా ఇల్లు మీరు చూసినారు, నా పరిస్థితి మీరు చూస్తున్నారు. నేను ఒక సామాన్యుడిని. నాకు డబ్బు ఆశ చూపించి నన్ను పిలుచుకొని పోయి నాశనం చేసిన వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ చేతుల మీదుగా చేసి పొద్దు నేను అప్రూవర్గా మారినానని చెప్పేసి నా మీద ఇంత టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నిన్న TV9 న్యూస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాంట్లో ఏం మాట్లాడారంటే దస్తగిరి హత్య చేసినోడు బయట తిరుగుతాడని చెప్తున్నాడు. అంటే హత్య చేసినోడు బయట తిరిగేటప్పుడు హత్య చేయించుకునే ఉండాలా, తిహార్ జైల్లో ఉండాలా? హత్య చేయించుకునే ఉండాలా, తిహార్ జైల్లో ఉండాలా? ఖచ్చితంగా కూడా చెప్తాను. హత్య చేసినోడు బయట తిరుగుతాం, అప్రూవర్గా అయ్యి బయట తిరుగుతున్నాడు, హత్య చేసి బయట తిరగలే. హత్య చేయించిన వాళ్ళు మీరంతా ఉండాలా? తిహార్ జైల్లో, CBI అండర్లో తిహార్ జైల్లో ఉండాలి. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే హత్య చేసినాడు, అతను తిరుగుతున్నాడు అప్రూవర్గా మారి, మేమందరం హత్య చేయించినాం, మేము మా పరిస్థితి ఏందో రేపు పొద్దున కూటమి అధికారులకు వచ్చినాక అనేది ఆయన చెప్పుకుంటున్నాడు. అది మనం ఆపోజిట్గా ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన చెప్పిన మాటలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లే. పథకాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. ఆయన 5 ఏళ్ళ గవర్నమెంట్లో లబ్ధి పొందిన వాళ్ళు 10 మంది అయితే 90 మంది నాశనం అయిపోయినారు. ఈ పొద్దు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకొని పూర్తి స్థాయిలో 13వ తేదీ స్వాతంత్రం తెచ్చుకుంటారని, కూటమిని అధికారంలోకి నిలబెడతారని నేను గట్టిగా చెప్తున్నా. పులివెందుల్లో అత్యంత మెజార్టీతో బీటెక్ రవి గారు గెలుస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతాను. టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు గెలుస్తారని పదే మీరు చెప్పడం ద్వారా మరోసారి మీరు ఆ కూటమికి అమ్ముడు పోయారని ప్రచారం కూడా చేస్తారు కదా. అమ్ముడు పోయింటే రుజువు చూపిమని చెప్పండి. నేను అమ్ముడు పోయి ఉండింటే రుజువు మీరు చూస్తూ ఉన్నారు. నా దగ్గర డిపార్ట్మెంట్ ఉంది, నాకు ఇంకా ఎస్కార్ట్ కూడా ఉంది, సపరేట్ వెహికల్. వీళ్ళు నా వ్యక్తిగత గన్మెన్లు కావచ్చు, ఎందుకులే మనకు పర్సనల్ అనుకునే కావచ్చు, ఎస్కార్ట్ ఉన్నది కదా. ఎస్కార్ట్కు ఒక AS అధికారి కూడా ఉన్నాడు. నేను ఎక్కడ పోయినా కూడా వాళ్ళు నా వెనకమ్మడి వస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వరకు చేరవేస్తూ ఉంటారు. ఆ విషయంలో నేను ఎక్కడ కానీ వాళ్ళతో కలవడం కానీ, నా ఫోన్లు కూడా ట్రేస్ అవుట్లు ఉన్నాయి. వాళ్ళకు పిన్ టు పిన్ నా గురించి వాళ్ళకు పాయింట్ దొరకాలనే వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. కానీ నేను చెడు చేసిన వాళ్ళకి నేను వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ మీద నేను అప్రూవర్గా మారి వాళ్ళ మీద ఎమ్మెల్యేగా నిలబడినోని నా మీద టార్గెట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఎమ్మెల్యే పక్కన పెడితే అప్రూవర్గా మారినప్పుడు ఇతని వల్లనే కదరా మాకు డ్యామేజ్ అయింది, ఇతని వల్లనే కదరా మాకు వైసీపీ డ్యామేజ్ అయింది, ఈ పొద్దు అధికారంలోకి రాకోకుండా పోయేది ఇతని వల్లనే కదా అని చెప్పుకునేటప్పటికీ నా మీద టార్గెట్ ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఏం జిక్కుతుంది అనేది ప్రయత్నం చేస్తూ ఉంటారు.
నేను ఒకవేళ మీరు చెప్తుంటారు కదా కూటమికి అమ్ముడు పోయినాడని, నేను కూటమికి అమ్ముడు పోయి ఉండింటే అది రుజువు చూపిమని చెప్పండి. నేను అమ్ముడు పోయి ఉండింటే రుజువు చూపించి మాట్లాడితే పద్ధతి, అది కూడా ఒక పద్ధతి అనుకుందాం. నాకేం అవసరం, వాళ్ళ దగ్గరికి పోయి నేను వాళ్ళ చేతులు చాచి అడగాల్సిన అవసరం నాకేముంది? నేను కూటమి ఎందుకు రావాలి అధికారం లేక అంటానా అంటే, వాళ్ళ దగ్గర అమ్ముడు పోయో లేదంటే వాళ్ళ దిక్కు మాట్లాడితే ఏదైనా ఫేవరెట్ ఉంటుందన్న కాదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు న్యాయం జరుగుతుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు న్యాయం జరిగి నిందితులంతా జైలు పాలు కావాలా, ఈవెన్ నాతో సహా అందరం కూడా జైలుకు పోవాలా, శిక్ష అనుభవించాలా, చేసిన తప్పుకు అందరం ప్రాయశ్చిత్తం పడాల్సిందే. ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున కేసు మొత్తం ప్రూవ్ అయ్యి జడ్జిమెంట్ వస్తే యావజ్జీవ కారాగార శిక్ష కనీసం 14 ఏళ్ళు పడే అవకాశం ఉంటుంది. మీ 14 ఏళ్ల పాటు మీరు కూడా జైల్లో ఉండాల్సి వస్తుంది. మీ భార్య పిల్లలను వదిలిపెట్టి జీవితం మొత్తం జైలు పాలైపోతుంది. ఒక విధంగా మీ జీవితం స్పాయిల్ అయిపోయినట్టే. మళ్ళీ 14 ఏళ్ల తర్వాత బయటకు వచ్చేటప్పుడు మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు. దానికి సిద్ధమేనా మీరు? సిద్ధం సార్. సిద్ధం లేకుండా అన్ని దానికి ప్రిపేర్ అయ్యి అన్నీ తెగించి నిలబడినాం సార్. అన్నీ తెగించి నిలబడినాం. స్పాయిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తాను నేను. ఈ పొద్దు మీరు 14 ఏళ్ళు మీ భార్య పిల్లలకు దూరం ఉండాలని చెప్పేసి ఆ బాధనే, నన్ను ఆ బాధ వచ్చేదానికి స్పాయిల్ చేసింది ఎవరు? ఆ బాధ కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వల్లనే నేను ఈ పొద్దు 14 ఏళ్ళ శిక్ష అనుభవించాలా, 20 ఏళ్ళైనా శిక్ష అనుభవించాలా. అందుకు అందరం కూడా ఒకటేసారి జైలు పోదాం, ఏముంది దాంట్లో? అందరు జడ్జిమెంట్ అంత ఇంకా కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా క్లారిటీగా జరుగుతుంది విచారణ అనేది. అప్పుడు అడ్డంకులు ఆటంకులు ఏవి ఉండవు. వీళ్ళని ఎవరు సిబిఐ వాళ్ళని ఎవరు బెదిరించలేరు. మీరు ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉన్నారా? ఎవరు మీ చేత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హత్య చేయమని ఆదేశించారు, సుపారీ ఇచ్చారని చెప్పారు మీరు సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లు. అంతే, ఎగ్జాక్ట్ అసలు ఏం జరిగింది చెప్పగలరా? ఎగ్జాక్ట్ అంటే సార్, నా దగ్గరికి ఫస్ట్ వచ్చింది ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి వచ్చి ఇట్లా చేయాలని చెప్తే ఫస్ట్ నేను నమ్మలే. సరేలే మీరు అన్ని అబద్ధాలు చెప్తాంటారులే అని చెప్తే, సరేలే నీకు నమ్మకం కుదరాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి పిలుచుకొని పోండి అని చెప్పిన. వాళ్ళ దగ్గరికి పిలుచుకొని పోయిన తర్వాత వాళ్ళ మీద కూడా నాకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి మీద కూడా నాకు నమ్మకం కుదరలే, శివశంకర్ రెడ్డి మీద కానీ సైతం. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు, నీకు ఎవరితో మాట్లాడాలంటే దీని వెనకాల ఎవరున్నారో అసలు సూత్రధారులు నాకు చెప్పాలన్నా, ఓరక మీరు ఇది అంటే కాని పని అని చెప్పి చెప్పొద్దు. నేను లేచి వచ్చిన. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ లోపలికి పిలుచుకొని పోయి కూర్చోబెట్టుకొని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో లైన్లో ఏదో ఉన్నట్టున్నారు. అప్పుడు స్పీకర్ ఆన్ చేసి చెప్పున్నా అంటే, బి దస్తగిరి వాళ్ళు చెప్పినట్టు నీకు ఏదైనా అంటే మేము చూసుకుంటాం, నీకు ఉంటుంది, నీకు ఏదో ఒకటి చేస్తామని చెప్పినాడు జగన్ గారే. ఆ మాట చెప్పిన తర్వాతనే సార్ మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇప్పుడు పులివెందుల్లో ఎక్కడో ఊరి బయట చంపితే అది వేరు అనుకున్నాం. పులివెందుల్లో ఆయన ఇంట్లో లోపలికి పోయి చంపేంత మొగోడు ఇండియా లెవెల్లో ఉన్నాడా? ఇండియా లెవెల్లో ఉండగలుగుతాడా? వాళ్ళ ఆదేశాలు లేనిది చేసే మొగోడు ఇండియాలో ఉండగలుగుతాడా? లేడు కదా. వాళ్ళు ఒకవేళ ఇండియాలో ఉన్నా కూడా వీళ్ళ పవర్ తెలిసి ఎవడు రాడు. ఇప్పుడు ఒకవేళ మేము అట్లే వీళ్ళు టీడీపీలు ఆదేశాలు ఇచ్చింటే ఏమైనా చేసిండే అనుకోండి, ఇన్ని రోజులు మమ్మల్ని బయట తిరిగినిచ్చేవాళ్ళ, ఇన్ని రోజులు ఉండేటోళ్ళమ్మా, ఇన్ని రోజులు టీడీపీలైనా ఉండేటోళ్ళ అంటే తప్పు చేసింది వాళ్ళు, చేయించింది వాళ్ళు, దాంట్లో బలైంది నేను. నా బలిని నేను సమర్థించుకోలే, కానీ నేను ఒక బాధ్యత ఉన్నే దాంట్లో. మీరు ఇష్టపూర్వకంగానే హత్యకు వెళ్ళారు, ఆ రోజు బలవంతంగా వెళ్ళారు? సార్ ఇష్టపూర్వకంగా పోయేదానికి అదేం అమెరికా కాదు, అదేం లండన్ కాదు సార్. ఇష్టపూర్వకంగా పోయి ఎంజాయ్ చేసి వచ్చేదానికి బలవంతంగానే పోయినాం. బలవంతంగా వీళ్ళు ఫోర్స్ చేసింటేనే పోయింది, లేదంటే మాకేం అవసరం పోయేదానికి. జగన్ గారు ఫోన్లో చెప్పారు, ఫోన్లో జగన్ గారు చెప్పిన తర్వాత మాత్రమే నేను హత్య ఒప్పుకున్నాను అన్నారు. మూవ్ అయినాం. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన తర్వాతనే మూవ్ అయినాం మేము. ఇలాంటి మాకేం అవసరం మూవ్ అవ్వాల్సిన అవసరం? వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ కెపాసిటీ ఎంతో తెలుసు. వాళ్ళు ఈ హత్యలు కనీసం వీధికి కొన్ని కూడా చంపలేరు వాళ్ళు. వాళ్ళ గురించి మాకు తెలుసు. వాళ్ళ వెనకాల ఎవరు ఉండారనేది కనుక్కునేదానికే ఒక 4-5 days డిలే చేసి మళ్ళీ అది క్లియర్ చేసుకున్న తర్వాతనే ముందుకు పోయినాం మేము. కదిరి నుంచి గొడ్డలు కొనుక్కొచ్చింది కూడా మీరే అని స్టేట్మెంట్లో ఇచ్చారు, కరెక్టేనండి? కరెక్టే. కదిరి నుంచి కూడా గొడ్డలు కొనుక్కొచ్చినాం. కదిరిలో నాకు అమ్మినతను కూడా వాంగ్మూలం ఇచ్చినాడు కోర్టులో. ఈ విధంగా మేము దశగిరి వచ్చింటే గొడ్డలు అమ్మి ఇచ్చినాము, అయితే వాస్తవం అని చెప్పి అక్కడ కూడా తేలింది కదా. తెచ్చి మొత్తం హత్య చేసిన తర్వాత మళ్ళీ అవినాష్ రెడ్డికి వీళ్ళకి కాల్ చేశారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డి సీఎం నివాసానికి కాల్ చేశారు అనేది ఈ సిబిఐ స్టేట్మెంట్లో మాకు కనిపించింది. కరెక్టేనా? అదంతా అంత కరెక్టే సార్. సిబిఐ వ్యవస్థ వారు ఇప్పుడు సిబిఐ వారికి ఎప్పుడు వీళ్ళు ద్రోహం చేయలే. వైఎస్ వాళ్ళు ద్రోహం చేయలే. అనవసరంగా వాళ్ళు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటే వాళ్ళ మీద కేసులు పెట్టలే, వాళ్ళని చిత్రహింసలు చేయలే. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళ సిబిఐ అధికారులంతా వచ్చి రే నాయన తప్పు వీళ్ళేరా చేసింది నాయన, ఇది సాక్ష్యాలు ఉన్నాయి, కోర్టు న్యాయస్థానం ముందు న్యాయమూర్తి గారి ముందు అన్ని పొందుపరిచినారు కదా. అవన్నీ లేనిదే వాళ్ళు ఎట్లా చెప్తారు? టీడీపీ వాళ్ళైనా ఒకటే, వైసీపీ వాళ్ళైనా ఒకటే సిబిఐకి. ఇంకా వైసీపీకే ఫేవర్ కదా సెంట్రల్.
వైసీపీకే ఫేవర్ కదా సెంట్రల్. ఒకవేళ తప్పు నిజంగా వీళ్ళే చేసి ఉంటే సెంట్రల్ ఏమవుతుంది, సెంట్రల్ వీళ్ళ మీదనే ఇంకా వీళ్ళను అంచివేసేదానికి ఫోకసింగ్ చేసేది. కానీ అట్లా చేయకోకుండా వీళ్ళే తప్పు చేసిందని సిబిఐలో నిర్ధారించారు. సెంట్రల్ చేతిలో ఉండేది సిబిఐఏ, సెంట్రల్ ఎటు చెప్తే అటు వినాల్సింది సిబిఐఏ. కానీ సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసే, సెంట్రల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి వీళ్ళకు ఉందే, టీడీపీ వాళ్ళకు లేదు కదా. సెంట్రల్ను సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. అందుకే విచారణ కూడా సాగలే. అతను వాళ్ళని కూడా సిబిఐలను బెదిరించేంత ధైర్యం సెంట్రల్ చెప్పిందో చెప్పలేదో అది నేను వినలే. వాళ్ళని బెదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ మన మాట వింటుంది అనేదే కదా. ఆ యొక్క ధైర్యంతోనే డిలే చేసినారు. టీడీపీ వాళ్ళు లేరు అనేది క్రిస్టల్ క్లియర్గా సిబిఐలు తేల్చినారు. అప్రూవర్గా మారి నేను తేల్చిన, అది వాస్తవం. కానీ ఈ పొద్దు వివేకానంద రెడ్డి గారి కేసుకు న్యాయం, సునీతమ్మ గారికి న్యాయం జరగలేదంటే వైసీపీ అధికారంలో ఉండబట్టే. రేపొద్దున కూటమి అధికారంలోకి వచ్చే ఖచ్చితంగా కూడా సునీతమ్మకు కానీ నాలాంటి అప్రూవర్కి కానీ న్యాయం ఖచ్చితంగా జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మరి అలాంటి నేపథ్యంలో సునీత గారికి మీరు అండగా నిలబడి, సునీత ఆల్రెడీ షర్మిల గారి తరఫున ప్రచారం చేస్తున్నారు. సో మీరు షర్మిల గారి తరఫున ఎందుకు ప్రచారం చేయట్లేదు? వాళ్ళు అడగలేదా, మీరు వద్దనుకున్నారా? లేదు సార్, నన్ను వాళ్ళు అడగలే, నేను పోలే. ఏం సార్ ఇప్పుడు మీకు అర్థం కావడంలే. బురద చల్లడం ఈజీ. ఇప్పుడు నేను మీరు చెప్పినట్టు షర్మిలమ్మ గారి తరఫున పోయినాను అనుకో, ఇప్పుడు వాళ్ళు లేనిటి కూడా పుట్టించి కథలు చేస్తూ ఉన్నారు, క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు. చెల్లెల్ని సైతం గెంటేసినారు, అమ్మని సైతం గెంటేసినాడు, సునీతమ్మకు సైతం న్యాయం చేయలే. అలాంటి వాడు నేను పోయి ఇప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళంతా కుమ్మక్కైనారు, వాళ్ళు కలిసినారు, వాళ్ళే చేసుకున్నారు, వాళ్ళే కలిసినారు, మళ్ళీ ఒక పుకారు. అంటే అది చేసినారా చేయలేదా అనేది ప్రజలకు తెలుసు క్లారిటీగా. కానీ అది పుకారు అనేది ఎట్లా పుట్టిస్తారు? అట్లా పుట్టిస్తారు కాబట్టి నేను పోలే.